హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి చూద్దాం. ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దానికి సంబంధించి ఇది ఎందుకు వార్తల్లో ఉంది, ప్రెజెంట్ దానికి సంబంధించిన హిస్టరీ కావచ్చు, మొత్తం పుట్టుపూర్వతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి మనకి 27th మేకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. 27th మేకి సంబంధించి సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పోసాట్. సో ఎక్స్పోసాట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇదేంటి స్పేస్ అనమాట. స్పేస్ అంతరిక్ష పరిశోధనకు అయితే సంబంధించింది సైన్స్ అండ్ టెక్నాలజీలో. మామూలుగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా స్పేస్ కావచ్చు, డిఫెన్స్, హెల్త్ అండ్ డిసీజ్ కావచ్చు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇట్లాంటి టాపిక్స్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, స్టేట్ పీసెస్, ఏబిపిఎస్సి, టీఎస్పీసీ పరంగా కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో నేను మన డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు చెప్పే డైలీ కరెంట్ అఫైర్స్లో ఏబిపిఎస్సి, టీఎస్పీసీ సబ్జెక్ట్స్ కూడా స్పెషల్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. చాలా వరకు మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. సో ఇస్రోకి సంబంధించింది ఇది. సో ఇస్రోకి అయితే సంబంధించింది, అంటే మన భారతదేశానికి సంబంధించింది. ఇస్రో ఈజ్ కొలాబరేటింగ్ విత్ ది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దేంతో కొలాబరేట్ ఉంది? ఆర్ఆర్ఐ. సో ఆర్ఆర్ఐ అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది బెంగళూరులో ఉంటుంది. దాంతో కొలాబరేట్ అయ్యి టు బిల్డ్ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. సో ఎక్స్పోసాట్ అంటే ఏంటంటే ఎక్స్రే. సో ఎక్స్రే పోలారీ. సో పోలారీ శాటిలైట్ మీటర్ అనమాట. ఇది వచ్చేసి దీని యొక్క అబ్రివేషన్ ఎక్స్పోసాట్కి సంబంధించింది. సో దట్ ఈస్ షెడ్యూల్ టు బి లాంచ్డ్ లేటర్ దిస్ ఇయర్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తున్నారంటే ఇయర్లో. సో ఇయర్లో అయితే లాంచ్ చేస్తున్నారు. సో అందువల్ల ఇది వార్తల్లోకి అయితే వచ్చిందనమాట. సో ఎవరెవరు దీంతో కొలాబరేట్ అవుతున్నారంటే ఇస్రో, సో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, సో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉన్నటువంటిది ఆర్ఆర్ఐతో కొలాబరేట్ అయ్యి ఈ ఎక్స్రేకి సంబంధించినటువంటి ఒక పాలిరోమీటర్ని, సో ఒక పోలారిమీటర్ని అయితే శాటిలైట్ని తయారు చేస్తున్నారు. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు చూద్దాం. సో ఎక్స్పోసాట్కి సంబంధించి ఎక్స్పోసాట్ విల్ స్టడీ వేరియస్ డైనమిక్స్ ఆఫ్ బ్రైట్ ఆస్ట్రోనామికల్ ఎక్స్రే సోర్సెస్. సో ఎక్స్రేస్ ఉన్నాయి కదా, ఎక్స్రేస్ అందరికీ తెలుసుంటాయి. ఈ ఎక్స్రేస్ మనం ఎక్కువగా ఎక్కడ చూస్తుంటాము? ఎక్స్రేకి సంబంధించి మనం హాస్పిటల్స్లో వింటూ ఉంటాం కదా, ఆసుపత్రిలో. అది కాకుండా మనకి స్పేస్లో కూడా ఎక్స్రేస్ ఉంటాయన్నమాట. సో ఎక్స్ కిరణాలు అంటారు తెలుగులో. ఈ ఎక్స్ కిరణాలకు సంబంధించి స్పేస్లో ఉంటాయి. అసలు ఈ ఎక్స్ కిరణాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను, సోర్స్ ఏంటి, స్పేస్లో మనకి ఈ ఎక్స్ కిరణాలు అనేవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, వాటి వల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా కంప్లీట్గా సో దాన్ని 360 degrees యాంగిల్స్లో వాళ్ళు తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి. సో దానికోసమే ఈ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ అయితే పంపుతున్నారు. సో మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎక్స్పోసాట్ యొక్క నమూనా అనమాట. సో ఇలా ఉంటుంది ఎక్స్పోసాట్. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి? స్టడీ ఆఫ్ ది ఎక్స్రే సోర్సెస్ అనమాట. సో స్పేస్లో ఎక్స్రే సోర్సెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో దీనికి సంబంధించి చూడండి కొంత ఇన్ఫర్మేషన్, ఏది ఎక్స్రే సంబంధించింది. సో ఇట్ హ్యాస్ బీన్ బిల్డ్ ఇండియాస్ ఫస్ట్. సో ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ వరల్డ్స్ సెకండ్ పోలరిమీటర్ మిషన్ దట్ ఈస్ మీన్ టు స్టడీ ది వేరియస్ డైనమిక్స్ ఆఫ్ ది బ్రైట్ ఆస్ట్రోనామికల్ ఎక్స్రే సోర్సెస్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఇక్కడ చూడండి ఇట్లాంటిది అనమాట. ఇప్పుడు పొలారిమీటర్ ఉంది కదా, ఎక్స్పోసాట్, ప్రపంచంలో ఇది రెండవది. ఇంతకుముందు ఒకటి ఉంది, ఇది రెండవదే. సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఓన్లీ రెండే ఉన్నాయి ఈ ఎక్స్రేకి సంబంధించి స్టడీ చేసేవి. ఒకటి నాసాకి సంబంధించి వాళ్ళది ఒకటి ఉంది, తర్వాత దాన్ని తయారు చేసింది రెండోది ప్రపంచంలో ఎవరంటే ఇస్రో వాళ్ళే అనమాట. సో అది దీనికి సంబంధించింది. సో దీని గురించి ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఈ ఆస్ట్రోనామికల్ ఎక్స్రేకి సంబంధించిన సోర్సెస్ ఇవన్నీ కూడా వాళ్ళైతే స్టడీ చేస్తారనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. తర్వాత ద అదర్ సచ్ మేజర్ మిషన్ వాజ్ నాసాస్ ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరేటర్. సో ఇక్కడ వచ్చేసి IXPE అంటారు దీన్ని. దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి నాసా సంబంధించింది. ఇది నాసాకు సంబంధించింది. సో ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్. సో ఇది ఫస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఇది నాసా వాళ్ళకి సంబంధించింది. సో మన ఇండియాకి సంబంధించి వచ్చేసి సెకండ్ అనమాట. ఇండియాకి సంబంధించి సెకండ్, ప్రపంచంలో సెకండ్ది ఇండియాది, ఫస్ట్ వచ్చేసి నాసాది అనమాట. ఓకేనా? ఇండియాలో ఇది ఫస్ట్ టైము. సో ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. నాసాకు సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ ఒకటి ఉంది XIPE అని చెప్పేసి, ఈ ఎక్స్రేకి సంబంధించినటువంటి స్టడీ చేసేదానికి. తర్వాత ఇండియా వాళ్ళైతే తీసుకొచ్చారు అనమాట. ఇది వార్తల్లో ఉంది. తర్వాత ఎక్స్రేస్. సో ఎక్స్రేస్ హ్యావ్ మచ్ హైయర్ ఎనర్జీ అండ్ మచ్ షార్టర్ వేవ్ లెంత్. సో మీకు ఎక్స్ కిరణాల గురించి తెలుసు కదా, మనం ఎక్కువగా ఫిజిక్స్ వీటిలో చదువుతూ ఉంటాం, ఎక్స్రేస్ గురించి చదువుతూ ఉంటాం కదా. ఈ ఎక్స్రేకి సంబంధించి ఇక్కడ చూస్తే వీటిలో హైయర్ ఎనర్జీ ఉంటుంది, ఎక్స్రేస్లో హైయర్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత మచ్ షార్టర్ వేవ్ లెన్స్. సో వేవ్ లెన్స్ అంటే మనకి ఈ తరంగాలకి సంబంధించి ఉంటాయి కదా, అవి తక్కువ ఉంటాయి అన్నమాట, షార్టర్గా ఉంటాయి. తర్వాత బిట్వీన్ ఇది ఒక సైజ్ ఎలా ఉంటుందంటే ఎనర్జీ జీరో, దీనికి వేవ్ లెంత్ అనేది 0.03 నుంచి 3 నానోమీటర్స్ వరకు ఉంటుంది. తర్వాత సో స్మాల్ దట్ ది సమ్ ఎక్స్రేస్ ఆర్ నో బిగ్గర్ దాన్
నో బిగ్గర్ దాన్ సింగిల్ ఆటమ్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్. సో మన ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ ఉంది. సో ఏదైనా మనము ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్లో మనకి ఏముంటాయి, ఆటమ్స్ ఉంటాయి. సో ఆటమ్స్ ఉంటాయి కదా, ఈ ఆటమ్స్లో ఉండే ఆటమ్స్ కంటే కూడా ఒక్కోసారి చిన్నగా ఉంటాయి అనమాట. ఎక్సెస్ అనేవి చిన్నగా ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఈ టాపిక్ ఎక్సెస్ సంబంధించింది జనరల్ సైన్స్ పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అనమాట. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా జనరల్ సైన్స్ ప్రకారం కూడా ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి స్పాట్లీ ఐలాండ్స్. ఈ స్పాట్లీ ఐలాండ్స్ అనేది ఇప్పటి టాపిక్ కాదు, ఇది ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 4 years నుంచి కూడా వార్తల్లో వస్తూనే ఉంది ప్రతిసారి. సో ఎందుకు ఈ టాపిక్ వార్తల్లో వస్తుంది, ఎందుకు స్పాట్లీ ఐలాండ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటే, సో స్పాట్లీ ఐలాండ్స్ అనేవి ఏంటంటే ఒక టెరిటరీ అనమాట. ఇది సౌత్ చైనా సీలో ఉంటుంది, దక్షిణ చైనా సముద్రంలో ఉంటాయి ఈ ఐలాండ్స్. ఇవి చైనా వాళ్ళు చాలా రోజుల నుంచి క్లైమ్ చేసుకుంటున్నారు. ఈ స్పాట్లీ ఐలాండ్స్ మావి అని చెప్పేసి చైనా వాళ్ళు చెప్తున్నారు. సో ఒక వర్గం ఏం చెప్తుందంటే తైవాను, వీళ్ళు మిగతా దేశాలు ఏం చెప్తున్నారంటే ఈ తైవాను, ఫిలిపిన్స్, వీళ్ళు మలేషియా వాళ్ళు ఇవి చైనావి కాదు మావా అని చెప్పేసి తైవాన్ వాళ్ళు చెప్తున్నారు. సో ఫిలిపిన్స్, మలేషియా వాళ్ళు కూడా ఇవి చైనావి, తైవానే కాదు మావా అని చెప్పేసి ఆ దేశాలు అయితే చెప్తున్నాయి అనమాట. సో అందువల్ల ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక వివాదాస్పదంగా, అంటే మనకి ఒక కాంట్రవర్షియల్ అయిపోయింది అనమాట. సో ఒక ఇష్యూ లాగా, ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్లా మిగిలిపోయింది. అందువల్ల ఇది వార్తల్లో వస్తూ ఉంది. రీసెంట్గా దీనికి సంబంధించి కూడా వార్తల్లో వచ్చింది స్పాట్లీ ఐలాండ్స్. చూద్దాం. సో రీసెంట్ రిపోర్ట్ ఇండికేట్స్ దట్ ది చైనీస్ మిలిటరైజేషన్ ఎఫర్ట్స్ ఇన్ ది స్పాట్లీ ఐలాండ్స్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ దీస్ ఐలాండ్స్ ఇంటూ ది స్ట్రాటజిక్ మిలిటరీ అవుట్ పోస్ట్. సో ఎవరంటే చైనా వాళ్ళు. సో ఎవరైనా ఈ స్పాట్లీ ఐలాండ్స్ని మిలిటరీ ఆర్గనైజేషన్గా మారుస్తున్నారు, ఒక మిలిటరీ బేస్గా మారుస్తున్నారంటే చైనా వాళ్ళు అనమాట. చైనా వాళ్ళు ఆ స్పాట్లీ ఐలాండ్స్ మీద డామినేషన్ చూపించి ఆ మొత్తం ఐలాండ్స్ మొత్తాన్ని కూడా ఒక మిలిటరీ బేస్ లాగా మార్చుకుంటూ ఉన్నారు. సో ఎవరు మార్చుకుంటున్నారంటే చైనా వాళ్ళు. సో ఈ స్పాట్లీ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే సౌత్ చైనా సీలో ఉంటాయి. సో దక్షిణ చైనా సముద్రం. సో సౌత్ చైనా సీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా, సో జాగ్రఫీ పరంగా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి సౌత్ చైనా సీలో ఉంటుంది. సో సౌత్ చైనా సీలో ఇదైతే ఉంటుంది అనమాట ఈ స్పాట్లీ ఐలాండ్స్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుందా, ఇమేజ్లో కనిపించేది వచ్చేసి ఈ చైనా ఇదనమాట. ఇదంతా కూడా ఐలాండ్. ఇక్కడ చూడండి మీకు రన్వే కూడా ఉంది. సో హెలికాప్టర్కి, హెలిప్యాడ్లకి మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ దిగడానికి రన్వే కూడా ఉందన్నమాట. ఇది స్పాట్లీ ఐలాండ్ సౌత్ చైనా సముద్రంలో ఉంటాయన్నమాట. ఈ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మొత్తం కూడా ఈ స్పాట్లీ ఐలాండ్స్ అనేది సముద్రంలో ఒక పెద్ద మిలిటరీ బేస్లో తయారు చేస్తున్నారు. స్ట్రాటజిక్ లొకేషన్ జపాన్కి కావచ్చు, రిమైనింగ్ దేశాలన్నింటితో కూడా పసిఫిక్ సముద్రానికి మొత్తానికి కూడా అటాచ్ ఉంటుంది కాబట్టి ఒక పెద్ద మిలిటరీ బేస్ లాగా దీన్ని అయితే వాళ్ళు మారుస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ద స్పాట్లీ ఐలాండ్స్ కన్సిస్ట్ మోర్ దాన్ 100 స్మాల్ ఐలాండ్స్ ఆర్ రీఫ్స్ ఇన్ ది సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీ సముద్రంలో, సౌత్ చైనా సీలో మొత్తం 100కు పైగా ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఐలాండ్స్, కోరల్ రీఫ్స్ లాగా, పెద్ద పెద్ద పగడపు దీవుల్లాగా ఒక 100 ఐలాండ్స్ వరకు ఉన్నాయి. సో కాబట్టి పెద్ద టెరిటరీ. సో ఇది మంచి స్ట్రాటజిక్ లొకేషన్ కూడా. దేనికి ఈ స్ట్రాటజీ లొకేషన్ యుద్ధం పరంగా కావచ్చు, ఒక పెద్ద మిలిటరీ బేస్ ఏర్పరచడానికి మంచి స్ట్రాటజిక్ లొకేషన్ జాగ్రఫీ పరంగా. సో అందువల్ల దీంట్లో 100కు పైగా ఐలాండ్స్ ఉన్నాయి. తర్వాత దే ఆర్ లొకేటెడ్ నార్త్ ఆఫ్ ది ఇన్సులర్ మలేషియా ఆర్ రఫ్లీ మిడ్వే బిట్వీన్ ది వియత్నాం అండ్ ఫిలిపీన్స్. ఎగ్జాక్ట్లీ మనకి మలేషియాకి దగ్గరగా ఉంటాయి. తర్వాత ఈ మిడ్వే అనమాట వియత్నాంకి ఫిలిపీన్స్. సో ఏ కంట్రీస్ అంటే వియత్నాము, ఫిలిపీన్స్కి అయితే మధ్యలో ఉంటాయి అనమాట. వియత్నాము, ఫిలిపీన్స్ కంట్రీకి మధ్యలో ఎగ్జాక్ట్లీ ఈ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మంచి లొకేషన్ కదా, స్ట్రాటజీ పరంగా, మిలిటరీ పరంగా బేస్ చేసుకుంది. ఎందుకంటే చైనా వాళ్ళు దీనికోసమే అనమాట. అన్ని దేశాలతో కనెక్ట్ అవుతుంది, జపాన్ కావచ్చు అన్నింటిలో. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సెకండ్ వరల్డ్ వార్. సో వరల్డ్ వార్ 2 టైంలో, సో వరల్డ్ వార్ ఉంది కదా, ప్రపంచ యుద్ధం. సో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఈ స్పాట్లీ ఐలాండ్ మొత్తాన్ని కూడా జపాన్ వాళ్ళ అధీనంలో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా జపాన్ వాళ్ళ యొక్క అధీనంలో ఉన్నాయి. సో జపాన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అప్పట్లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో. సో ఇది యుఎస్ అంటే కూడా అగైనెస్ట్గా ఉన్నది అనమాట, అంటే జర్మనీకి సపోర్టెడ్గా ఉన్నది. ఈ జపాన్ అనేది అంత చిన్న కంట్రీ అయినప్పటికీ కూడా మొత్తం చైనా మొత్తాన్ని కూడా ఆక్రమించింది అనమాట. సో అంత పెద్ద పవర్ఫుల్గా ఉన్నది జపాను. సో చైనా మొత్తాన్ని ఆక్రమించి మన ఇండియాలో కూడా వచ్చిందనమాట. ఇండియాలో కూడా సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చారు, కానీ వాళ్ళు లాస్ట్కి నమ్మక ద్రోహం చేశారన్నమాట సుభాష్ చంద్రబోస్కి. సో అండమాను ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, ఆ ప్రాంతాన్ని, మణిపూర్ ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జపాన్ అధీనంలో తీసుకున్నది. సో అంత పవర్ఫుల్ కంట్రీ. సో ఈ స్పాట్లీ ఐలాండ్స్ అనేవి అప్పట్లో జపాన్ వాళ్ళ యొక్క అధీనంలో ఉన్నాయన్నమాట సెకండ్ వరల్డ్ వార్ టైంలో. సో ఇట్లా దీనికైతే సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. సో సౌత్ చైనా సీలో ఉంటాయి. తర్వాత 8th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ది నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్కి సంబంధించి 8వ ఎడిషన్కి సంబంధించిన సో గవర్నింగ్ కౌన్సిల్ జరుగుతుంది. సో ఇది చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ ప్రిసైడ్ ఓవర్ ది 8th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ది నీతి ఆయోగ్ అని 27th మే రోజున దీనికి సంబంధించి
నీతి ఆయోగ్ మీట్ జరుగుతుంది కదా, ఈ మీట్కి చాలా మంది చీఫ్ మినిస్టర్ అపోజిషన్ వాళ్ళు కొంతమంది స్కిప్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా స్కిప్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈ నీతి ఆయోగ్కి సంబంధించిన మీటింగ్ అనేది ఎవరు ప్రిసైడ్ చేస్తారు? సో ఎవరు దానికి ప్రిసైడ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి దాన్ని ప్రిసైడ్ చేస్తారు. తర్వాత ద థీమ్ ఆఫ్ దిస్ మీటింగ్, సో ప్రతి మీటింగ్కి థీమ్ ఉంటుంది, ఒక థీమ్ అయితే ఉంటుంది. ఈ థీమ్ ఏంటంటే వికాస్ భారత్ @2047 ద రోల్ ఆఫ్ టీమ్ ఇండియా. సో రోల్ ఆఫ్ టీమ్ ఇండియా. సో థీమ్ ఏంటంటే దీనికి, సో వికసిత్ భారత్. సో చూడండి, వికసిత్ భారత్ @2047. సో వికసిత్ భారత్ 2047 రోల్ ఆఫ్ టీమ్ ఇండియా అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత డిస్కషన్స్ విల్ బిగిన్ మేడ్ ఇన్ ది 8 ప్రామినెంట్ థీమ్స్ అనమాట. సో ఇక్కడ మొత్తం 8 ప్రామినెంట్ థీమ్స్లో డిస్కషన్ చేసుకున్నారు. సో రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్స్, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్స్ వీళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యి అక్కడ డిస్కస్ చేసుకున్నారు. మొత్తం 8 ప్రామినెంట్ ఏరియాస్ గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. ఆ 8 ఏరియాస్ ఏమన్నాయి చూద్దాం. సో ఇక్కడ వికసిట్ భారత్ 24/7, ఎంఎస్ఎంఈస్ మనకి మైక్రో, మిడిల్, స్మాల్, మైక్రో ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇండస్ట్రీస్, వాటికి సంబంధించి కావచ్చు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సో మనకి పెట్టుబడులు ఏ విధంగా రావాలి, సో రాష్ట్రాలు ఇవన్నీ ఎలా అభివృద్ధి చెందాలి, వాటి గురించి కావచ్చు. తర్వాత మినిమైజింగ్ ది కంప్లైంట్స్. సో ఎక్కువ కూడా సమస్యలకి కంప్లైంట్స్ అనేవి రాకుండా వాటిని తగ్గించాలి. సో సమస్యలు రాకుండా చూసుకోవాలి. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, మహిళల సాధికారత, హెల్త్ అండ్ న్యూట్రిషన్స్, ఆరోగ్యం బాగుండాలి. సో తర్వాత పోషకాహార విలువలు కూడా బాగుండాలనే ఉద్దేశం కావచ్చు. స్కిల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు. సో గతిశక్తి ఫర్ డెవలప్మెంట్, సో డెవలప్మెంట్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది మీటింగ్ అనమాట. ఈ మొత్తం 8 ఏరియాస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గతిశక్తికి సంబంధించి కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కావచ్చు, హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి కావచ్చు, ఎంఎస్ఎంఈకి సంబంధించి కావచ్చు, మొత్తం వీటంటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావాలి, ప్రతి రాష్ట్రంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావాలి, దేశం అనేది అభివృద్ధి వైపు వెళ్ళాలనే ఉద్దేశమే దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ అనేది వచ్చింది. సో దీని గురించి మీరంతా కూడా తెలిసే ఉంటుంది. దీని గురించి ఒకసారి మీరు ఆ కంపోజిషన్ అవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ ఎవరు ఉంటారు, సీఈఓ ఎవరు ఉంటారు, తర్వాత దీన్ని ఎవరు ప్రెసిడెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి ఫ్యాక్ట్స్ అయితే క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎక్సోమాస్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్, టీజీఓ అంటారు షార్ట్ కట్లో. ఇది కూడా మనకి స్పేస్కి సంబంధించిన కాన్సెప్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా స్పేస్కి సంబంధించిన కాన్సెప్ట్. సో మార్స్కి సంబంధించి చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు, సో స్టడీ చేస్తున్నారు. మన ఇండియాకి సంబంధించి మంగళయాన్ కావచ్చు. సో చాలా దేశాలు మార్స్ యొక్క ఆర్బిటర్ కక్షలోకి వెళ్ళడానికి చాలా అటెంప్ట్స్ పట్టాయి, కానీ ఒక ఇండియా మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ ఫీట్ మనం రీచ్ అయ్యానమాట. సో కాబట్టి ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క సైన్స్ పరంగా మన దేశం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం అందరికీ చాటి చెప్పామన్నమాట, మన సత్తా ఏంటో. సో ఇండియా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, స్పేస్ పరంగా మా సత్తా ఏంటని చెప్పేసి అన్ని దేశాలకి చూపించాం. అంటే అందరూ చాలా అటెంప్ట్స్ పెట్టాయి, కానీ ఇండియా ఒక్క అటెంప్ట్లోనే వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా చెప్పాలంటే ఫన్గా, సో గ్రావిటీ మూవీ ఉంది, హాలీవుడ్ మూవీ. ఆ గ్రావిటీ సినిమా యొక్క బడ్జెట్ కంటే కూడా తక్కువ బడ్జెట్లోని ఇండియా వచ్చేసి మార్స్ కక్షలోకి అయితే వెళ్ళింది అనమాట, మంగళయాన్. సో అది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ మార్స్కి సంబంధించి చాలా ప్రయోగాలు జరుగుతున్న తరుణంలో ఇది ఒకటి అనమాట, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇది ఎవరికి సంబంధించిందయ్యా అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చాలా ఇంపార్టెంట్. యూరోపియన్ ఈఎస్ఏ. సో యూరోపియన్ స్పేస్కి సంబంధించినటువంటి ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ రీసెంట్లీ ఫ్లాష్డ్ ఆఫ్ ది ఎన్కోడెడ్ మెసేజ్ టు ది ఎర్త్ ఫ్రమ్ ది ఆర్బిట్ అరౌండ్ ది మార్స్. సో ఇప్పుడు మార్స్ ఉంది కదా, సో మార్స్ గ్రహానికి చుట్టూ ఆర్బిట్ ఉంటుంది. సో మార్స్ గ్రహానికి చుట్టూ ఆర్బిట్ ఉంటుంది కదా, ఈ ఆర్బిట్లో శాటిలైట్స్ ఉంటాయి అనమాట. ఈ ఆర్బిట్లో శాటిలైట్స్ ఉంటాయి, దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. మార్స్ మీద ప్రయోగాలు చేస్తుంటాయి. ఇది ఒక కోడ్ పంపింది అనమాట. సో అక్కడి నుంచి ఆర్బిట్ నుంచి మార్స్కి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించిన ఒక కోడ్ని ఎర్త్కి పంపింది. ఎవరికి పంపుతుందంటే ఈఎస్ఐకి పంపుతుంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకైతే పంపింది అనమాట. అందువల్ల ఇది వార్తల్లో అయితే ఉంది. సో దీని గురించి చూద్దాం. సో టీజీఓ ఇస్ ద ఫస్ట్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ జాయింట్ మిషన్స్ బిట్వీన్ ది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ది రోస్కోమ్స్. సో ఇది ఇంపార్టెంట్. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోమ్స్ అనేది చూడండి. సో ఇక్కడ రోస్కోమోస్ అనేది ఏంటంటే, రోస్కోమోస్ అనేది రష్యా స్పేస్ ఏజెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ. సో మన ఇండియాకి ఏమంటాము, ఇస్రో అంటాం. ఇండియాది వచ్చేసి ఇస్రో అంటాము, అమెరికాది నాసా అంటాము. సో జపాన్కి సంబంధించి జాక్సా అంటాము, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ అంటాము, కెనడా స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ అంటాము. సో కెనడా స్పేస్ ఏజెన్సీ. ఇట్లా రష్యాని ఏమంటారంటే కాస్మోస్ అని పిలుస్తారు. రాస్కామోస్ అనేది ఎవరిదంటే రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ అనమాట. ఇక్కడ ఇద్దరు కొలాబరేట్ అయ్యారు, ఒకటే కాదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రష్యాకి సంబంధించి ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి ఈ మార్స్కి సంబంధించిన ప్రయోగం అనేది రీసెర్చ్ అనేది చేస్తున్నారు. తర్వాత దీని గోల్ ఏంటి, అసలు టీజీఓ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే టు గెయిన్ బెటర్ అండర్స్టాండింగ్ ది మీథేన్ అండ్ అదర్ అట్మాస్ఫియర్ గ్యాసెస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ స్మాల్ కాన్సన్ట్రేషన్ less than 1% ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ది మార్షియన్ అట్మాస్ఫియర్. సో మార్షియన్ అట్మాస్ఫియర్కి
సంబంధించి సో మార్స్ యొక్క వాతావరణం, మార్స్ గ్రహం యొక్క అంగార గ్రహం యొక్క వాతావరణంలో ఉన్నటువంటి మీథేన్ కావచ్చు. సో మీథేను అదర్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి అట్మాస్ఫియర్ అని చెప్పేసి ప్రయోగం చేయడం కోసమే ఇదైతే ఈ టీజీ అనే మిషన్ అనేది వెళ్ళిందనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, జాయింట్ కొలాబరేషన్ ఆఫ్ ది ఈఎస్ఏ అండ్ రోస్కోమ్స్ అనమాట, రష్యా స్పేస్ ఏజెన్సీ. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి దాల్ లేక్ అనేది వార్తల్లో ఉంది. ఎందుకంటే రీసెంట్గా G20 సమ్మిట్ జరుగుతుంది కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో దీనికి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా ఆ దేశాల నుంచి, ఆ G20 మెంబర్స్ అందరూ కూడా దాల్ లేక్లో కొంతసేపు సేద్దిరారు అనమాట. సో దాల్ లేక్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లేక్ ఇన్ ది వరల్డ్. సో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సరస్సుల్లో కల్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ గార్డెన్స్ ఉంటాయి. ఆ గార్డెన్స్ చాలా చాలా ఫేమస్. సో ఇక్కడ ఉన్న గార్డెన్స్ ఏమంటారంటే రాద్ అని పిలుస్తారు. సో రాద్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ రాద్ అంటే ఏంటంటే ఇవి వచ్చేసి గార్డెన్స్ అనమాట. సో ఇక్కడ గార్డెన్స్ ఉంటాయి, పూల తోటలు, ఎస్పెషల్లీ మనకి తులిప్ తోటలు ఉంటాయి అనమాట. సో గార్డెన్ గుర్తుపెట్టుకోండి, రాద్ అంటే ఏంటంటే ఇవన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హౌస్ బోట్స్ ఉంటాయి, కొన్ని హౌస్ బోట్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి హౌస్ బోట్స్ అనేవి. ఈ హౌస్ బోట్స్లో చాలా మంది ఈ G20 పరిధిని అందరూ కూడా తిరిగారు అనమాట. సో ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది మీకు, ఇది హౌస్ బోట్ అనమాట. ఇది వచ్చేసి హౌస్ బోట్ అని పిలుస్తారు. సో అందువల్ల ఇది వార్తలో ఉంది. దీని గురించి చూద్దాం. సో థౌజండ్స్ ఆఫ్ ది, ఇది మామూలుగా ఇది న్యూస్లో ఉంది, G20కి సంబంధించి వార్తల్లో ఉంది. అయితే రీసెంట్గా ఇంకో కాన్సెప్ట్ కూడా వార్తల్లోకి వచ్చింది, అదేంటో చూద్దాం. ఈ G20కి సంబంధించి దాల్ లేక్లో వాళ్ళందరూ తిరిగారు కదా, అంతా మీరు చూసే ఉంటారు. ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉన్నది. ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్లో ఎందుకుందంటే thousands of fish in the Dal Lake have died over a past few days with authorities blaming the sudden fluctuations in the temperature in the region. So thousands of fish అనమాట, వేలల్లో కొన్ని ఫిషెస్ చేపలు అనేవి చనిపోయాయి దాల్ లేక్లో. ఎందుకు చనిపోయాయి అంటే సో చాలా మంది ఎన్విరాన్మెంటలిస్ట్, సో పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే టెంపరేచర్ అనేది ఒకసారిగా పెరగడం వల్ల చేపలు చనిపోయాయని చెప్పేసి చెప్పారన్నమాట దాల్ లేక్లో. అందువల్ల ఇది వార్తలో ఉంది. సో మీకు తెలుసు కదా దాల్ లేక్ అని ఎక్కడ ఉంటే శ్రీనగర్లో ఉంటుంది, ద సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క సమ్మర్ క్యాపిటల్, సో వేసవి రాజధాని ఏంటంటే ఇదనమాట శ్రీనగర్. తర్వాత జమ్మూ కూడా ఉంది, జమ్మూ అనేది వింటర్ క్యాపిటల్. ఇప్పుడు డివైడ్ అయింది కదా జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ అనేది కంప్లీట్గా డివైడ్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై ది పిరిపంజల్ మౌంటైన్స్. సో దీని చుట్టూ పిరిపంజల్ మౌంటైన్స్ ఉంటాయన్నమాట. దేని చుట్టూ, ఈ దాల్ లేక్ చుట్టూ మీకు కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్, చూడండి ఇక్కడంతా మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఈ మౌంటైన్స్ అన్ని ఏంటంటే పిరిపంజల్ యొక్క మౌంటైన్స్ అనమాట, దాల్ లేక్ చుట్టూ అయితే ఉంటాయి. సో తర్వాత ఇట్ ఈస్ ఇంటిగ్రల్ టు టూరిజం. సో టూరిజం అండ్ రీక్రియేషన్ కాశ్మీర్. సో నేమ్డ్ ఏ జ్యువెల్ ఆఫ్ ది క్రౌన్ ఆఫ్ ది కాశ్మీర్ ఆర్ శ్రీనగర్ జ్యువెల్. సో దీన్ని జ్యువెల్ ఇన్ ది క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ అంటారు, లేదా శ్రీనగర్స్ జ్యువెల్ అని కూడా పిలుస్తారు. సో శ్రీనగర్స్ జ్యువెల్ అని కూడా అంటే శ్రీనగర్ యొక్క ఆభరణం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు దేన్ని, ఈ దాల్ లేక్ని. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంకా ఉలార్ లేక్ కూడా ఉంటుంది. సో ఉలార్ లేక్ చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే ఉలార్ లేకు. దీని యొక్క మెయిన్ సోర్స్ ఏదంటే జీలం రేవురు. దేనికి, ఉలార్ లేక్ ఒక సోర్స్ వచ్చేసి జీలం రేవురు. దాల్ లేక్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా శ్రీనగర్లో ఉంటుంది. దీన్ని శ్రీనగర్స్ జూల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. రీసెంట్గా G20కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ తిరిగారు. ఇది ఇంపార్టెంట్ ఈ వర్డ్. రాద్ అంటే గార్డెన్, హౌస్ బోట్స్ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే మేజర్గా ఈ దాల్ లేక్లో ఉంటాయన్నమాట. టూరిజం పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్, సో ఏంజల్ ట్యాక్స్. సో ఏంజల్ ట్యాక్స్ అనేది వార్తల్లో ఉంది. సో ఏంజల్ ట్యాక్స్ అనేది మేజర్గా మనకి స్టార్టప్స్ మీద వేస్తూ ఉంటారు. స్టార్టప్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్, వాటి మీద ఏంజల్ ట్యాక్స్ అనేది వేస్తుంటారు. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది చూద్దాం. సో ఎకనామిక్ పరంగా ఇంపార్టెంట్. సో ఫైనాన్స్ మినిస్ట్రీ రీసెంట్లీ ఎగ్జామ్టెడ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ది 21 కంట్రీస్. సో రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్స్ కొంతమంది ఇన్వెస్టర్స్కి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చిందనమాట. సో వీటికి సంబంధించి 21 కంట్రీస్ నుంచి ఇచ్చింది, 21 కంట్రీస్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చింది ఫ్రమ్ ది లీవీ ఆఫ్ ది ఏంజల్ ట్యాక్స్ ఫర్ ది నాన్ రెసిడెంట్ ఇన్వెస్ట్మెంట్స్. సో నాన్ రెసిడెంట్ అనమాట. సో భారతీయులు కాకుండా బయట వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, స్టార్టప్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇండియాలో ఉండే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చిందనమాట. సో అన్లిస్టెడ్ ఇండియన్ స్టార్టప్స్ అంటే స్టాక్ మార్కెట్ ఇక్కడ లిస్ట్ కాకుండా ఉంటాయి కదా, లిస్ట్ అవ్వకుండా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్స్లో బయట వాళ్ళు, సో మన రీసెంట్గా ఉన్న బయట వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, వాళ్ళ మీద ఏంజల్ ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఇచ్చిందనమాట ఫైనాన్స్ మినిస్ట్రీ. అర్థమైంది కదా. అవి ఎవరెవరికి ఇచ్చారంటే 21 కంట్రీస్ నుంచి వచ్చే నాన్ రెసిడెంట్కి అయితే ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో ఏంజల్ ట్యాక్స్ మేజర్గా ఎక్కడ వేస్తారంటే స్టార్టప్స్ మీద అనమాట. సో స్టార్టప్స్ ఉంటాయి కదా, స్టార్టప్స్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీద ఏంజల్ ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. It is a tax levied on the capital raised via issue of the shares by unlisted companies if the share price issued seen in the excess of the fair market value of the company. సో మామూలుగా మనకి ఏదైనా ఒక స్టార్టప్ ఉంది, దాని మీద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టార్టప్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటే నాకు కొన్ని షేర్స్ ఇస్తారు వాళ్ళు. అంటే ఆ స్టార్టప్ అనేది లిస్ట్ అవ్వదు, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వదు, కానీ అన్లిస్ట్ అయినటువంటి స్టార్టప్ నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో కొన్ని షేర్స్ ఇస్తాను అనమాట. సో అప్పుడు నా మీద ఇన్వెస్ట్మెంట్ మీద ఏమిస్తారంటే ఏంజల్ ట్యాక్స్ అనేది వేస్తూ ఉంటారు స్టార్టప్స్ మీద. ఇప్పుడు ఏమవుతుందంటే నాన్ రెసిడెంట్కి బయట కంట్రీస్ నుంచి 21 కంట్రీస్ ఉంటారు కదా, వాళ్ళకి
ఎగ్జంప్షన్ అయితే ఇచ్చిందనమాట. సో కాబట్టి ఈ ఏంజల్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఈ విధంగా షేర్స్ తీసుకుంటారు, అన్లిస్ట్లో ఉన్నటువంటి స్టార్టప్స్ నుంచి షేర్స్ కొంటారు కదా, వాళ్ళ మీద వేసే ట్యాక్సే ఇది ఏంజల్ ట్యాక్స్. తర్వాత the excess funds raised prices above fair value ఈ ట్రీటెడ్ యాజ్ ది ఇన్కమ్ విచ్ ఈస్ ట్యాక్స్ లీవ్డ్. సో ఒక ఎక్సెస్ వాల్యూ ఉంటుంది అనమాట, ఒక వాల్యూ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇలా వచ్చినప్పుడు దాన్ని ఇన్కమ్గా ఉంటుంది, దాని మీద అయితే మళ్ళీ ట్యాక్స్ అనేది ఉంటుంది అనమాట. సో దాని మీద ఈ ట్యాక్స్ అనేది మేజర్గా వేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు ఒక ఎగ్జామ్ వచ్చిందనమాట, కరెంట్ ఈవెంట్స్లో వచ్చింది. సో ఈ ఇన్కమ్ ఉంది కదా, ఈ ఇన్కమ్ అనేది ఇంత పరిధి కంటే ఎక్కువ ఉంటే దాని ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా తీసుకుంటాం అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ ఇంతకుముందు చెప్పింది స్టార్ట్అప్కి సంబంధించి, అది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. సో ఇది వార్తలో ఉంది, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ హ్యాస్ ఇన్వైటెడ్ నామినేషన్స్ ఫర్ ది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. సో దీనికి కొంతమందిని నామినేట్ చేశారు. సో బాల్ అంటే మీకు అర్థమే కదా, చిన్నపిల్లలకి సంబంధించింది. సో ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ గవర్నమెంట్ కండక్టెడ్ ది ప్రెస్టీజియస్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇది కండక్ట్ చేస్తూ ఉంటారు. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే రికగ్నేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ విత్ ది ఎగ్జెప్షనల్ ఎబిలిటీస్. సో హూ హ్యావ్ అచీవ్డ్ ది ఎక్స్ట్రాడినరీ రికగ్నేషన్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ బ్రేవరీ. సో ఎవరైనా కాపాడడం కానీ, బ్రేవరీ కానీ, స్పోర్ట్స్ పరంగా, నెక్స్ట్ సోషల్ సర్వీస్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఎన్వైరన్మెంట్ అండ్ అదర్స్. సో ఈ సెక్టార్స్లో చిన్నపిల్లలకి అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట, చిన్నపిల్లలకి అవార్డ్స్ అనేవి ఇస్తారు. సో అందువల్ల ఇది ఎవ్రీ ఇయర్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఆ నామినేషన్స్ అయితే తీసుకున్నారనమాట, ఎవరెవరిని నామినేట్ చేస్తున్నారని చెప్పేసి. తర్వాత ఏజ్ లిమిట్ ఎంత అంటే దీనికి 5 years నుంచి 18 years అనమాట. సో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇది ఇస్తారు. 31st August 2023కి 5 నుంచి 10 సంవత్సరాల వయసే ఉండాలన్నమాట. వాళ్ళకి ఈ ఫీల్డ్స్లో బ్రేవరీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, సోషల్ సర్వీసు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రతిభ కనబరుస్తారు కదా, వాళ్ళకి అవార్డ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇంకా దీనికి సంబంధించి చూడండి, సెలక్షన్ ఎలా తీసుకుంటారంటే ఒక కమిటీ ఉంటుంది, నేషనల్ సెలక్షన్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది హెడెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు హెడ్గా ఉంటారు. సో వాళ్ళు నేమ్స్ అనేది తీసుకుంటారు, ఎవరికి అవార్డు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే నామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఈ అవార్డులు ఏమిస్తారంటే, ఈ అవార్డు ఎవరిస్తారంటే గివెన్ బై ది ప్రెసిడెంట్. సో ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అయితే ఇస్తారు. స్పెషల్ సెరమనీ హెల్డ్ ఇన్ ది జనవరి ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం జనవరి అనమాట. సో ప్రతి సంవత్సరం జనవరి రోజున ఇది కండక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత ది అవార్డ్స్ క్యారీ ది క్యాష్ ప్రైజ్. దీనికి 1 lakh rupees అనేది ఇస్తారు, ప్రతి అవార్డుకి 1 lakh rupees ఇస్తారు. తర్వాత మెడల్ ఇస్తారు, తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు అనమాట. సో మెడలు, సర్టిఫికేట్ 1 lakh rupees అయితే వీటికి ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇస్తారంటే ఈ అవార్డు ప్రెసిడెంట్, రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఇస్తారు. ఎవ్రీ జనవరిలో అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో కమిటీ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి నేషనల్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇది హెడెడ్ బై స్టేట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు హెడ్గా ఉంటారు. సో దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆ ఫీల్డ్ నుంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళు తీసుకొని అవార్డు అనేది ఇస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను హిందూ న్యూస్ పేపర్లో తీసుకుని కరెంట్ ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫాలో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. అన్ని ఎగ్జామ్స్ మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.